Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 11th question of 5.3 exercise in quadratic equations. So the 11th question is sum of the areas of two squares is 468. Sum of the squares of two squares is 468. If the difference of their perimeter is 24 meters, find the side of the two squares. ఒక 11th క్వశ్చన్ అనమాట. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టూ స్క్వేర్స్ ఈజ్ దట్ వాల్యూ ఈజ్ గివెన్ 468. ది డిఫరెన్స్ ఆఫ్ their perimeters is 24. Okay, so then we have to find the measurements. So this is the question. క్వశ్చన్ అర్థమైనట్టుంది మీకు. రెండు స్క్వేర్స్ ఉన్నాయట. స్క్వేర్స్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్స్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్క్వేర్ అంటారు, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇంకొక స్క్వేర్ ఉందిట, స్మాల్ స్క్వేర్. ఇది కూడా ఒక స్క్వేర్. దీని ఏరియా యాడ్ చేస్తే 468 వస్తుంట. దీని పెరిమీటర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ వచ్చి 24 వస్తుంట. అయితే దీని సైడ్ ఎంత, ఈ సైడ్ ఎంత అని అడుగుతున్నారు. దట్ ఈస్ ది క్వశ్చన్. సో మనం జాగ్రత్త ప్లాన్ చేద్దాం. గివెన్ సమ్ ఆఫ్ ది areas of two squares is equal to 468 meters square. 468 meters square. And also given difference of their perimeters is equal to 24 meters. డిఫరెన్స్ వచ్చి 24 మీటర్స్. ఏరియా వచ్చి రెండు ఏరియాలను యాడ్ చేస్తే 468 మీటర్ స్క్వేర్ వస్తుంట. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ దోస్ సైడ్స్, మెజర్మెంట్స్ మనం కనుక్కోవాలి. మనం అనుకుందాం, లెట్ side of first square is equal to x meters. Side of second square is equal to y meters. Side of the first square is x meters. Side of the second square is y meters. Area of first square is equal to x into x, that is equal to x square meter square. Area of second square is equal to y into y square meter square. అండ్ ఆల్సో ఏరియాస్ ఇండివిజువల్గా రాసాము. ఇప్పుడు స్క్వేర్ కదా, అది పెరిమీటర్ కూడా రాద్దాం. పెరిమీటర్ అంటే మీనింగ్ ఏంటి, మెజర్మెంట్ సైడ్స్ చుట్టూ ఉండేది యాడ్ చేస్తే వచ్చేది పెరిమీటర్. చుట్టూ ఉండే మెజర్మెంట్స్ యాడ్ చేస్తే వచ్చేది పెరిమీటర్. దీన్ని ఎక్స్ అనుకున్నాం ఫస్ట్, దాన్ని ఎక్స్. ఎందుకని ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. సో ఎక్స్ 4x పెరిమీటర్. అదేవిధంగా ఇది y అనుకున్నాం కాబట్టి y 4y. సో పెరిమీటర్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. పెరిమీటర్ of second square is equal to
4y meters. 4y meters. So these are the areas of perimeters. మనకేమి ఇచ్చారు? సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ టూ స్క్వేర్స్ గివెన్ సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 468. Sum of areas means x square plus y square is equal to 468. So y square is equal to, so no need to write this one, keep it 1. And also given difference of their perimeters is how much? 24 meters. That is 4x minus 4y is equal to 24. ఇక్కడ 4 divide on both sides with 4. Divide on both sides by 4. X minus y is equal to 6. X minus y is equal to 6. ఈ మైనస్ వైని రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఎందుకని? y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మైనస్ వై గోయింగ్ టు రైట్ సైడ్ మీన్స్ ప్లస్ వై అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ వై. ఇది లెఫ్ట్ సైడ్, 6ని లెఫ్ట్ సైడ్ లాగేద్దాం. సో ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు వై. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 6. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 6. ఈ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 6ని ఎంత అయితే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 6ని సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. 1 ఈక్వేషన్ అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 468. 468 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? వై బదులుగా ఎక్స్ మైనస్ 6 రాసుకోవచ్చు. వై ప్లేస్లో ఎక్స్ మైనస్ 6 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. జాగ్రత్తగా ఆలోచించండి. వై వాల్యూ ఎక్స్ మైనస్ 6 రాశాను, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 468 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 468. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం మనం? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనబడే ఫార్ములా యూజ్ చేసాం. యూ హ్యావ్ టు రైట్ దట్ ఫార్ములా దేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 2x స్క్వేర్ అవుతుంది. ఆ తర్వాత ఇదంతా ఒకే టర్మ్. 2 × 6 12 మైనస్ 12x ప్లస్ 6 స్క్వేర్ మీన్స్ 36. ఈ 468 లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. మైనస్ 468 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్ 2x స్క్వేర్ మైనస్ 12x. ఇక్కడ సబ్ట్రాక్షన్ 468లో 36 సబ్ట్రాక్షన్ చేద్దాం. 468లో 36 సబ్ట్రాక్షన్ చేస్తే 8లో 6 పోతే 2, 6లో 3 పోతే 3, 432. 432 ఏ సింబల్ పెట్టాలి? బిగ్గర్ నెంబర్ సైన్ పెట్టాలి. సో ఇక్కడ 2 ఉంది, 12లో 2 టేబుల్ పోతుంది, ఇక్కడ 2 టేబుల్ పోతుంది. సో డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2. డివైడ్ ఆన్ both sides with 2. అప్పుడు ఆన్సర్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్
216 ఈజ్ ఈక్వల్ టు 0. -216 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 216కి 216కి ఫ్యాక్టర్స్ కట్టాలి. 216కి ఫ్యాక్టర్స్ ఇక్కడ ప్లాన్ చేద్దాం. 216. సో 2 టేబుల్ 3 టేబుల్ పోతుందా? ఎస్, 3 టేబుల్. 3 7s are 21, 3 2s are 6. Again 3 table, 3 2s are 6, 3 4s are. Again 3 table, 3 8s are. 2 table, 2 4s, 2 2s. So these are the values. దీన్ని మనం 2 నెంబర్స్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సపరేట్ చేయాలి. చేస్తే 6 రావాలి. మరి ఏ నెంబర్లు వస్తాయో చూద్దాం. 3 3s are 9, 9 2s are 18. 3 3s are 9, 9 2s are 3 3s are 9, 9 2s are 18. 3 2s are 6, 6 2s are 12. 18 6, 18 6 12. 18లో 12 కట్ చేస్తే 6 వస్తుంది ఆన్సరు. మనకు కావాల్సిన 6. సో సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బిగ్గర్ నెంబర్కి మైనస్ రాద్దాం, దీనికి ప్లస్ రాద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో x², ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ వన్ ఐ విల్ రైట్ -18x ప్లస్ 12x -216 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఏం కామన్ తీస్తే అది తీద్దాం. ఇక్కడ x కామన్ తీస్తున్నాను. x -18 ప్లస్ 12 కామన్ తీస్తున్నాను. x -18 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు మల్టిప్లై చేయండి, ఇదే వస్తుంది. 12 × 18, 12 18 సార్ ఇప్పుడే చూసుకున్నాం మనం, 216 అనమాట. సో ఈ టర్మ్లో x -18 ఉంది, ఈ టర్మ్లో x -18 ఉంది. దాన్ని మనం కామన్ తీస్తే ఇక్కడ బ్యాలెన్స్ x ఉంది, ఇక్కడ +12 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈజ్ ఏం రాయొచ్చు? x -18 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x + 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అర్థము x ఈజ్ ఈక్వల్ టు 18 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -12. మీకు తెలుసు మెజర్మెంట్స్లో నెగిటివ్ వాల్యూస్ ఉండవు, అన్ని పాజిటివ్ వాల్యూసే. అదే రాద్దాం. ఇన్ మెజర్మెంట్స్ నో నెగిటివ్ వాల్యూస్. సో ignoring -12. సో అప్పుడు ఏమవుతుంది? దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 18. x 18 అన్నప్పుడు y వాల్యూ కూడా రావాలి కదా. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 18 ఇన్ y ఈజ్ ఈక్వల్ టు x -6, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 - 6, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు కనిపిస్తుందేమో, మళ్ళీ ఇక్కడ రాద్దాం. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 18 ఇన్ y ఈజ్ ఈక్వల్ టు x -6, దట్ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ 18 - 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. Therefore side of first square is equal to 18 meters. Side of second square is equal to how much? 12 meters. So this is the 11th question. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ రాయాలి, మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.